హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దక్షిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనమైతే మన టిఫిన్స్లోకి వాడే ఒక సూపర్ చట్నీ అయితే చేసుకుందాం అనమాట. టమాటా చట్నీ. ఇది సూపర్గా ఉంటుంది. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయాలి. సో లెట్స్ స్టార్ట్. సో గైస్, దీనికోసం అయితే ఇంగ్రీడియంట్స్ టొమాటోస్, కొన్ని ఎండుమిరపకాయలు, నూనె అండ్ అలాగే జీలకర్ర. ఓకే, ఇప్పుడైతే మనము దీన్ని ప్రాసెస్ చేద్దాము. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ కడాయి కొంచెం హీట్ ఎక్కాక ఒక 2 టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకోవాలి. ఈ నూనె కూడా నీట్గా హీట్ ఎక్కనివ్వాలి కాసేపు. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మన కారం తగ్గట్టుగా ఎండుమిరపకాయలు, టేస్ట్ తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని నీట్గా మిక్స్ చేయండి. ఒక 2-3 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి. దాని తర్వాత ఇప్పుడు కొన్ని టొమాటోస్ క్యూబ్స్లా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ టొమాటోస్ అన్నీ నీట్గా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ టొమాటోస్ అన్నీ నీట్గా సాఫ్ట్గా అవ్వాలి. సో ఓకే గైస్, చూడండి ఇప్పుడు ఇలాగైతే మొత్తం సాఫ్ట్గా అవుతుంది అనమాట. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు అంతా చల్లారనివ్వాలి. ఓకే, ఇప్పుడు ఇది మిశ్రమం అంతా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలన్నమాట ఇదంతా. చూసారా, ఇలా మిక్సీ జార్లో వేసుకొని టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలన్నమాట. అంతే, ఏముంది, మన సూపర్ టమాటా చట్నీ అయితే తయారైపోయిందనమాట. దీనిని ఇడ్లీలో వేసుకోవచ్చు, దోశలో వేసుకోవచ్చు, అలాగే ఇంకా చాలా రకాల టిఫిన్స్లో కూడా వేసుకోవచ్చు. సో గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అప్పటిదాకా బాయ్ బాయ్.